వెల్కమ్ టు ప్రసన్న ఫ్యాషన్ టాక్ షో. చాలామందికి ఫ్యాషన్ డిజైనర్స్ అవ్వాలని ఒక డ్రీమ్గా ఉంటుంది. అసలు ఒక డిజైనర్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? డిగ్రీస్, డిప్లొమాస్ చాలామంది కంప్లీట్ చేసి కూడా వాళ్ళ కెరియర్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్న విషయం వాళ్ళకి అర్థం కాదు. అసలు సక్సెస్కి ఫార్ములా ఏంటి? అసలు సక్సెస్కి ఫార్ములా ఉందా లేదా? మనతో ఒక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ భార్గవి గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు కమింగ్ డిజైనర్స్ ఎవరైతే డిప్లొమాస్, డిగ్రీస్ కంప్లీట్ చేసి బయటకు వచ్చారు, చాలా మందికి రాగానే ఓన్గా స్టార్ట్ చేయాలని ఒక ప్యాషన్ అనేది ఉంటుంది. ఆ ప్యాషన్ బేస్ చేసుకొని ఏదో సమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక స్టోర్ని అయితే ఓపెన్ చేస్తారు. చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసిక్గా ఒక డిజైనర్గా వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? బేసిక్గా సలహా అంటే ఫస్ట్ థింగ్ ప్రాక్టికల్కి రియల్గా ఉండాలి. ప్రాక్టికాలిటీకి రియల్గా ఉండాలి. నో ద ట్రూత్, గ్రౌండ్ రియాలిటీ దట్ ఈరోజు మీరు బిజినెస్ పెట్టారంటే ఇట్ విల్ టేక్ సర్టన్ టైం దట్ టు గెట్ ఇన్ టు కస్టమర్స్. మీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో ఫస్ట్ మేక్ అ లిస్ట్. అంటే యువర్ స్ట్రెంగ్త్ ఎట్ వాట్? డిజైనింగ్ ఆర్ మేకింగ్ అంటే ఫిట్టింగ్ అండ్ మేకింగ్ కదా. అంటే ఆర్ కస్టమర్ సర్వీస్ అంటే క్లయింట్తో మీరు మాట్లాడటం యూర్ గుడ్ ఎట్ మార్కెటింగ్. ఈ 4 ఆస్పెక్ట్స్లో డిజైనర్ అయినా కానీ ఇవన్నీ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ డిజైనింగ్ స్కిల్స్. మీ దగ్గర ఉందండి డిజైన్ స్కిల్, మీకు ఈ బై ప్రొడక్ట్స్ లేవు అనుకోండి, ఏం చేస్తారు? సో ఒక డిజైనర్గా ఫస్ట్ మీరు ఫోకస్ పెట్టాల్సి, నేను ఇచ్చే పర్సనల్ సజెషన్ ఏంటంటే గెట్ ట్రైన్డ్ అండర్ అ డిజైనర్. ఓకే, వర్క్ ఫర్ 6 months to 1 year, minimum 1 year. Please work at a designer who already has design studio and who's working. It's fine, whatever work there. Practically whatever work is related to designing, creating outfit, anything, don't hesitate to work. First work for 1 year, then actually how the work goes there, and what is the aspect of financial thing, ఎంప్లాయ్మెంట్తో ప్రాబ్లమ్స్, క్లయింట్తో ఎలాగ ఇంటరాక్ట్ అవ్వాలి, ఏంటి మేజర్ ప్రాబ్లమ్స్ అని చెప్పి మీకు ఒక ఐడియా వచ్చేసింది ప్రాక్టికల్గా. ఎందుకంటే కాలేజ్లో మీరు ఎన్ని కోర్స్ చేసినా కానీ దట్స్ ఆల్ టెక్నికల్ నాలెడ్జ్, బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కమ్స్ ఓన్లీ వెన్ యూ సీ ఆన్ డే టు డే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇక్కడ స్టూడియోలో డే టు డే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండేది. సో 1 year ఇఫ్ యూ కెన్ రియలీ వర్క్ అండర్ డిజైనర్, ఇట్స్ సూపర్ హెల్ప్ఫుల్ అండి. ఆ తర్వాత మీకు ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత మనీ పెట్టాలి అనేది అసలు మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దట్ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. బట్ వల్లగా లేదు, ఐ కెనాట్ వర్క్ అండర్ డిజైనర్, ఐఎమ్ నాట్ విల్లింగ్ అనుకున్నప్పుడు యూ యువర్ సెల్ఫ్ షుడ్ బీ స్మార్టర్ దెన్ దట్. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్, మేక్ అ లిస్ట్ ఆఫ్ ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఎప్పుడు డోంట్ మేక్ ఓన్లీ సక్సెస్ థింగ్స్. ఒక క్లయింట్ వచ్చేసింది, ఆర్డర్ ఇచ్చింది, నాకు ఇంత అమౌంట్ వస్తుంది. నో, మేక్ ద నెగటివ్ పాయింట్స్. వాట్ ఈజ్ నెగటివ్? how you need to handle employment. ఎందుకంటే డిజైనింగ్లో ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్. ఓకే, బీయింగ్ అ ఫ్యాషన్ డిజైనర్ ఆర్ ఇంటూ అపారల్ బిజినెస్ అంటే దట్ ఆంటర్ప్రినర్షిప్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అబౌట్ వర్కింగ్ అ టీమ్ వర్క్. అఫ్ కోర్స్ ఎనీ బిజినెస్ ఇస్ దట్ ఓన్లీ, బట్ దీంట్లో మీరు ఒక దాంట్లోనే ఎక్స్పర్టైజ్ ఉంటారు. కరెక్ట్, యూ నీడ్ అదర్ టీమ్. బట్ ఇనిషియలీ మీరు అంతమందిని టీమ్ని పెట్టుకోవడానికి ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ సరిపోకపోవచ్చు. ఇన్ దట్ కేస్ యు ఆర్ ఎవ్రీథింగ్. Yes. Okay, you yourself is the promoter, you yourself is the master, you yourself is someone who sells, salesman and everything for your brand. Then first know those, understand, okay, practice smallly. Reject avagano lethe client okochanaagane don't get disappointed, and don't hesitate to do the smallest works in your business. This is my end. I can give advice for any designers because I have seen so many people who hesitate to do small designs. And for example, if client is coming and for a delivery, you have an order of something, she gave you 5,000 order. It's like a pilot project. And you are happy, you did it well, and you don't know how it's going to turn out. Client వచ్చి చూస్తే తప్పితే you don't know the results. But still you are optimistic, right? You did the best అనుకుంటున్నావు. You have small work pending in that. Maybe some hemming, some iron, something. So it's presenting your product, right? Yes. You hesitate doing that. You feel that is not your work. You feel that someone need to do that. Okay? No, you take your time, do that. It's fine, client is watching you. You do that. Because you're giving your outfit, your design in such a way that client need to feel that, wow, this outfit gave me like, they gave me like this. This is how it was. And so చాలా డిజైనర్స్ ఈ చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ చాలా హెజిటేట్ చేస్తారండి. బట్ బిజినెస్కి హెల్ప్ అయ్యేది ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో అవే. అక్కడ నుంచే చాలా లెసన్స్ వితౌట్ ఎక్స్పీరియన్స్ మనము బిజినెస్లోకి ఎప్పుడైతే అడుగు పెడతామో
చాలా ప్రాబ్లమ్స్ ఎక్స్పీరియన్స్ సక్సెస్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుందండి. మీరు చెప్పిన ఏదైతే ఉందో ప్రతిదీ కేరింగ్ తీసుకోకపోతే ఎగ్జాక్ట్లీ క్లయింట్తో ఏదో ఒక మాట పడాల్సి వస్తుంది, ఎగ్జాక్ట్లీ. మనం డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ అండి, నో యువర్ ప్యాషన్ ఆల్సో. సి వన్స్ హౌ ఐ బిలీవ్ ఇస్ దట్ మీన్స్ యూర్ నాట్ ఇన్ టు రైట్ వర్క్. సో ఈ రోజు మీ వర్క్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము. సో రేపు మార్నింగ్ మళ్ళీ వర్క్ రావాలి, నీ వర్క్ స్టూడియోకి రావాలి, వర్క్ షాప్కి రావాలి, వర్క్ చేయించుకోవాలి. మార్నింగ్ వచ్చినప్పుడు నీకు అదే ఇంట్రెస్ట్, నిన్న ఏ ఇంట్రెస్ట్ ఉందో ప్యాషన్ లేదు అనుకుందాం, యూర్ నాట్ ఇన్ టు రైట్ వర్క్. అంతే కదా. బికాజ్ యూ షుడ్ ఫీల్ ఎవ్రీ డే ఫ్రెష్గా, అంటే యూ షుడ్ కమ్ దట్ ఇంట్రెస్ట్గా. దెన్ ఎగ్జాక్ట్గా మీరు కరెక్ట్ వర్క్లో ఉన్నట్టు అక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ యు ఆర్ హ్యాపీ టు టేక్ దోస్. యూ డోంట్ సీ ఆన్ అ నెగటివ్ లెవెల్, ఇది నాకు కాదు, ఐఎమ్ నాట్ డిజర్వింగ్ దిస్, నేను దీనికి మెంట్ కాదు, నాకే ఎందుకు ఇలా అవుతుంది అనేది రావు ఎప్పుడు. ఓకే, సో ఆఫ్టర్ 6 months 1 year మీరు అనలైజ్ చేసుకోండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. 1 year చేశారండి, బొటిక్ పెట్టారు, బిజినెస్ చేస్తున్నారు, స్మూత్గా వెళ్తుంది. యూ వన్ బై స్టెప్ యూ హ్యావ్ సీన్ బెటర్మెంట్. 1 year తర్వాత సమ్వేర్ యూ ఫెల్ట్, దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, నేను అసలు ఎంజాయ్ చేయట్లేదు, నేను వెళ్ళను, ఏంటి ఇది అనిపించిందంటే మాత్రం, అది కంటిన్యూగా అనిపిస్తుందంటే ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. డోంట్ బీ దేర్, డోంట్ డూ దట్ బిజినెస్. ఎందుకంటే యూ డోంట్, ఆఫ్టర్ 3 years అని అలాగే ఫీల్ అవుతావు, యూ డోంట్ గ్రో. సో ఫస్ట్ నో దట్ వన్, నీ ఇంట్రెస్ట్ ఏంటి తెలుసుకోండి. రిజెక్షన్ మైండ్ చెప్తుందనుకో, దట్ మీన్స్ చేంజ్ యువర్ కెరియర్ అని. అందుకని దీంట్లో క్రియేటివ్ ఫీల్డ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే త్రూ ఏజ్ యూ నీడ్ టు గ్రూమ్ యువర్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైనింగ్ నాలెడ్జ్ కాబట్టి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ డిజైనర్. చాలా థ్యాంక్ యూ సో మచ్. మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కమ్మింగ్ బిజినెస్లోకి అడుగు పెట్టాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది, ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట, చాలామంది ఇదే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తే నమ్మరు. ఒక డిజైనర్ చెప్పుకోవాలంటే ఈరోజు ఏంటా అని క్వశ్చన్ మార్క్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు డిజైనర్ అని చెప్పేస్తున్నారు. వాట్ ఈజ్ అ డిజైనర్ అనే మీనింగ్ కూడా వాళ్ళకి తెలుసో తెలీదో అనేది ఒక క్వశ్చన్ మార్క్. అసలు ఒక డిజైనర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్న తర్వాత ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి అసలు కంప్లీట్గా ఫ్యాషన్లో అనేది తెలుసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళు క్రియేటివిటీ చూపించుకుంటూ బిజినెస్ని సక్సెస్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐమ్ హ్యాపీ టు బీ హియర్ అండ్ షేర్ ఫ్యూ ఆఫ్ మై నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ.